ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. దేవుని కృపను బట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క డేని మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం హీబ్రూస్ 12th chapter 2nd verse and 14th verse. లుకింగ్ unto Jesus the author and ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మనం ఏసై వైపు చూడాలి. మనం ఐస్ ఎవరిపైన ఫిక్స్ చేసుకుని ఉండాలంటే ఏసై పైన. చూడండి, పేతురు గారు నీళ్లపైన నడుస్తున్నప్పుడు, ఏసైని చూస్తూ నడిచినప్పుడు ఆయన నీళ్లపైన నడవగలిగారు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ఆయన హెడ్ టర్న్ చేశారో అప్పుడు భయం పుట్టి ఆయన మునిగిపోవడం జరిగింది కదా. నేను ఈరోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మనం ఎప్పుడు కూడా మన ఆథర్, మన ఫినిషర్ అయిన మన యేసుక్రీస్తు ప్రభు ఆయన పైన మనం ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే మనం యేసయ్య పైన ఎదురు చూసి నమ్మకంతో ఆయన వైపు తిరిగి మన యొక్క ఐస్ ని యేసయ్య పైన ఫిక్స్ చేసుకుని ఉంటామో, ఖచ్చితంగా జాలి కలిగిన హృదయమైన యేసయ్య మనకి దారి చూపిస్తారు. అలాగే 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు. నిజమే కదా. సమాధానం, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ గొడవలు జరగకుండా ఉంటది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. సో ఈరోజు దేవుడు చెప్తున్నారు సమాధానంగా ఉండమని. అందరితోని సమాధానంగా ఉండాలి. అలాగే పరిశుద్ధతను మీరు విడిచిపెట్టకుండా ఉండండి. చూడండి, యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటది, మీ మధ్యన ఒక అద్భుత కార్యము జరుగును. కరెక్టే, జరుగుతుంది. కానీ ఎప్పుడో తెలుసా, మిమ్మల్ని మీరు ఫస్ట్ పరిశుద్ధపరుచుకున్న తర్వాత, ఎప్పుడైతే హోలీనెస్తో మీరు ఉంటారో అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు మీరు మీ యొక్క ఐస్ ఏసై పైన ఫిక్స్ చేసుకోండి. మన ఆథర్, మన ఫినిషర్ అయిన ఏసై పైన నమ్మకం పెట్టుకోండి. పరిశుద్ధాత్మను కలిగి జీవించండి. పరిశుద్ధతతో మీరు ముందుకు అడుగు వేయండి. Where there is a holiness, there will be more miracles. So try to be holy and get miracles in your life from Jesus Christ. And అందరితోని సమాధానంగా ముందుకు నడుచుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. ఆమేన్.